హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్‌గా మిగిలిన అన్నంతో ఒక కొత్త బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, పులిహోర రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటది. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా కొత్తగా బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయండి. చాలా బావుంటదండి. ప్లేట్లు, ప్లేట్లు తినేస్తారు. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అస్సలు బోర్ కొట్టని రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి లేదంటే సాయంత్రం స్నాక్ కూడా చేసుకోవచ్చండి. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన అన్నంతో బ్రేక్ఫాస్ట్ ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని, నా దగ్గర అయితే మిగిలిన అన్నం ఉందండి. కప్పు కొలతల్లో మనం కోల్చుకోవాలి. నేనైతే ఇక్కడ మనం యూజ్ చేసే కప్పు కొలతల్లో కొలుచుకుంటున్నానండి. మీరు గిన్నె, గ్లాస్ దేంతో అయినా కొలుచుకోవచ్చు. నాకైతే ఇక్కడ 2 కప్పుల దాకా రాత్రి మిగిలిన అన్నం ఉందండి. మీరు వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు, నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇలా కొత్తగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. 2 కప్పులు కొలుచుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మిగిలిందండి. ఆ అన్నం కూడా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి, 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇలా పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఒకవేళ అవసరం పడితేనే యాడ్ చేయండి, లేదంటే అవసరం ఉండదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి, మనకు స్పాంజీగా రావడానికి బ్రేక్ఫాస్ట్ దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వను వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు సూజీ బాగా నానుతుందండి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, సూజీ కూడా బాగా నానిందండి. కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మిగిలిన అన్నం ఉన్నప్పుడు ఇలా మార్నింగ్ మిగిలితే నైట్ అయినా చేసుకోవచ్చండి, లేదంటే నైట్ మిగిలిన అన్నం మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో వంట సోడా అయినా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈనో 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఈనో అయినా వంట సోడా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా ఉండాలండి. అప్పుడే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. పెద్ద ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ ఇలా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్యాటర్ వేసుకోవాలండి. దీంట్లో మీరు కావాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ని ఇడ్లీ ప్లేట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇడ్లీలాగా ప్రిపేర్ చేసుకొని అయినా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ముందుగా నేను కడాయిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మధ్యలో స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ మనం వేలికి తడి తగలలేదంటే బాగా ఉడికినట్టండి. ఇడ్లీలాగా చేసుకోవాలి, పెద్ద ఇడ్లీలాగా నేను చేసుకున్నాను. ఇలా చేసుకుని ఎడ్జెస్ని ఇలా చాకుతో కాస్త లూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. పిల్లలు ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా స్క్వేర్ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు అన్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో.
మీకు చూస్తుంటేనే తెలుస్తుంది స్పాంజీగా ఉంటుందండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉండాలండి, అప్పుడే మనకు స్పాంజీగా వస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇలా అన్ని ప్లేట్లో నుంచి ఇలా 1 బై 1 తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మరింత టేస్టీగా ఉండడానికి నేను ఒక పోపు వేసుకుంటున్నానండి. ఇలా పోపు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రాసెస్ని చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదండి. చూస్తే టెక్స్చర్ అనేది తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 9-10 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఇలా బాగా పోపును మంచిగా వేయించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడైతే బాగా వేడైందంటే మాడిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ని వేసుకోవాలి. దీంట్లో వేసుకొని మరీ స్పూన్తో ఎక్కువగా మిక్స్ చేసుకుంటే మనకు విరిగిపోతాయండి. అందుకే ఇలా ఒక్కసారి ఇలా లైట్గా పైన మిక్స్ చేసుకొని మనం ఇలా ఇప్పుడు ఇలా బాగా పైన ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను సాంబార్ మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఒకవేళ సాంబార్ మసాలా వేయడం ఇష్టం లేకపోతే దాంట్లో మీరు మనము ఇడ్లీకి వేసుకుంటాం కదండి కారం, ఆ కారమైనా వేసుకోవచ్చు. ఇలా మనము ప్యాన్తో తిప్పితే ఈక్వల్గా అన్ని వైపుల్లో బాగా కోట్ అయినట్టు వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా మనం ప్యాన్ని లేపుతూ ఇలా మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా ఈవెన్గా మిక్స్ అవుతుంది. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే నేను టమాటో కెచప్ ఇలా పచ్చడి చేసి ఇచ్చానండి. చాలా ఇష్టంగా తిన్నారు. రుచి అయితే సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.